ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 24/3/2023 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్, అంటే 1000 రూపీస్ పెట్టుకొని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫీజు వచ్చేసి 6000 రూపాయలు. 3 డేస్ క్లాస్ ఉంటుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా మా దగ్గరికి రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే పెన్ డ్రైవ్లో కోర్సు మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1 year సపోర్ట్ ఉంటుంది. మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, ఎస్ బ్యాంక్ మీద, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, ఓలు డిస్టిక్ వచ్చేసి కరీంనగర్. అంటే ఇంతకుముందు వచ్చేసి కరీంనగర్ ఉండేది. స్టేట్ వచ్చేసి తెలంగాణ. 9866749835, 8074069835. మనకి ఈరోజు ఫాల్ట్ వచ్చేసి వెర్టికల్ బార్స్ అండి. సో వెర్టికల్ బార్స్ వస్తున్నాయి. చూడండి సిమ్టమ్ ఏ విధంగా మారుతూ ఉంటుందో. ఆ వెర్టికల్ బార్స్ అనేది కొంత టైం తీసుకున్న కొద్దీ పెరిగి అటుగానే అలాగే ఉంటుంది. చూడండి, ఇలాంటి సిమ్టమ్స్ చాలా ఉంటాయి సార్. ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా సీకేవీ లైన్స్ అనేటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీకేవీ లైన్స్ అనేటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సైడ్ గేట్ లేని వాటికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, బార్స్ వస్తున్నాయి, వెర్టికల్ బార్స్. ఇలాంటి సిమ్టమ్కు సీకేవీ లైన్కు మనకు సొల్యూషన్ అన్నమాట. సో మనకు సీకేవీ లైన్ ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంటాయి. ఆ సీకేవీ లైన్స్ అనేటివి మనము లెఫ్ట్ సైడ్లో షార్ట్ ఉందా, రైట్ సైడ్లో షార్ట్ ఉందా కనుక్కున్న తర్వాత వాటిని మనం బ్లాక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను చేయి పెట్టి చూపిస్తున్నాను. అక్కడ టేప్ వేసి బ్లాక్ చేశాను. రైట్ సైడ్లో టేప్ వేసి బ్లాక్ చేశాను. అంటే లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉంచాను. ఇప్పుడు రైట్ సైడ్లో మనకు షార్ట్ ఉంది అని అర్థం. సో ఆ విధంగా టేప్ వేసిన తర్వాత సిమ్టమ్ ఒకసారి మళ్ళీ చూద్దాం, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా. చూడండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వెర్టికల్ అనే లైన్స్ అనేటివి పోయాయి. ఇప్పుడు చూడండి, డల్ పిక్చర్ వస్తుంది. దీనిలో 2 సిమ్టమ్స్ ఉన్నాయి సార్. ఈ టీవీలో 2 సిమ్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో వెర్టికల్ బార్స్, అండ్ ఇప్పుడు ఈ ఫాల్ట్ వచ్చేసి మనకు వెర్టికల్ బార్స్ పోయినాయి. ఈ ప్రాబ్లం వచ్చేసి గామా ఐసీ ప్రాబ్లం ఉంది. సో గామా ఐసీ ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం అంతా కూడా గామా ఐసీ. మనకైతే వెర్టికల్ బార్స్ అనేవి పోయాయి. సో గామా ఐసీ వేసుకుంటే మనకు ఈ సెట్ ఓకే అయిపోతుంది. చూడండి, ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది. ఫుల్ బ్రైట్నెస్ డిమ్ పిక్చర్ వస్తుంది. ఫుల్ బ్రైట్నెస్ డిమ్ పిక్చర్ వస్తుంది. ఇది గామా ఐసీ ప్రాబ్లం సార్. ఈ విధంగా టిప్స్ అనేది చాలా వరకు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.